ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో స్థానికంలో మట్టి కరిపిద్దాం, మోసకారి కాంగ్రెస్ పై బరిగీసి కొట్లాడదామంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న పిలుపునిచ్చారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 6 ఏళ్లు పూర్తి. ఈ నెల 21న రాష్ట్రమంతా బీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు. ఫార్ములా ఈ లొట్టపీసు కేసు, పనికిమాలిన ప్రశ్నలు, నేను తప్పు చేయలేదు, తలదించుకునే ప్రసక్తే లేదు, అక్రమ కేసులో జైలుకు పంపాలన్నదే రేవంత్ ఆలోచన, తెలంగాణ కోసం అవసరమైతే మళ్ళీ జైలుకు పోతా, చర్చకు రమ్మని సవాల్ చేస్తే రేవంత్ పారిపోయిండు, లోకల్ బాడీ ఎన్నికలపై బీఆర్ఎస్ శ్రేణులు గురిపెట్టాలని నిన్న కేటీఆర్ గారు పిలుపునిచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా నిన్న మనం చూసాం, ఏసీబీ విచారణకు హాజరవుతానని ఏదైతే మాటిచ్చారో నిన్న కేటీఆర్ గారు విచారణకు హాజరయ్యారు. సుదీర్ఘంగా జరిగిన విచారణలో ప్రతి ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను విశ్వవ్యాప్తం చేసేందుకు కేబినెట్లో తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయాన్ని అమలు చేసే దిశగా చేసిన ప్రయత్నాలను, దాంతో పాటుగా తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా దక్కిన ఖ్యాతిని, వెల్లువెత్తిన పెట్టుబడులను, తెలంగాణకు పెరిగిన బ్రాండ్ ఇమేజ్ను ఆయన వివరించారు. దాని ద్వారా తెలంగాణ యువతకు కలిగిన ఉపాధి అవకాశాల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఆ వివరాలన్నీ కూడా ఏసీబీకి ఆయన వివరించిన సందర్భం కనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా గత 2014లో తెలంగాణ ఏర్పడిన సందర్భంలో అనేక రకాల అపోహలు సృష్టించారు, అనేక రకాల అనుమానాలను సృష్టించే ప్రయత్నం చేశారు. సీమాంధ్రకు సంబంధించి కావచ్చు, అలాగే తెలంగాణ వ్యతిరేకులంతా కూడా. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత పెట్టుబడిదారులు, అలాగే దేశంలోని పెట్టుబడిదారులోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ పారిశ్రామిక కంపెనీల్లో కూడా అచంచలమైన విశ్వాసాన్ని నింపడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు మంత్రిగా, పారిశ్రామిక శాఖ మంత్రిగా కేటీఆర్ గారు. దీంతో పాటుగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడంలో, హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో కూడా కీలకమైన పాత్ర పోషించిన సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలోనే ఫార్ములా ఈ రేసును హైదరాబాద్కు తీసుకురావడం ద్వారా కలిగే ప్రయోజనాలను ఇప్పటికే అనేక సందర్భాల్లో సామాన్య ప్రజానీకానికి వివరించారు. తెలంగాణ సమాజానికి ఎప్పుడూ అర్థమైపోయింది. కానీ ఈ కేసు, ఒక అక్రమ కేసు పెట్టి ఏ విధంగా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడే ప్రయత్నం చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం, ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఇవన్నీ కూడా కేవలం అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే, స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ప్రజల దృష్టిని మళ్లించడం ద్వారా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్న తీరును ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా బయటపెట్టాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ సర్కార్ ఇదంతా చేస్తుందనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. స్థానికంలో కాంగ్రెస్ పార్టీని, అలాగే బీజేపీని కూడా పూర్తి స్థాయిలో మట్టి కరిపించేందుకు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కదం తొక్కాలి, ముందుకు సాగాలి, సమిష్టిగా ముందుకు మనం సాగి తప్పకుండా విజయం సాధించాలనే అంశాన్ని ఆయన పిలుపునిచ్చిన పరిస్థితి నిన్న మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా తరలి వచ్చారు. తెలంగాణ భవన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మాజీ మంత్రి హరీష్ రావు గారు, అలాగే ఇతర నాయకులంతా కూడా తెలంగాణ భవన్లోనే ఉన్న పరిస్థితి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వేల సంఖ్యలో పార్టీకి సంబంధించిన శ్రేణులు, ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఆలంపూర్ వరకు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, కార్యకర్తలు, ఆడబిడ్డలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చారు. వారంతా కూడా కేటీఆర్ గారికి మద్దతు నిలిచిన పరిస్థితి. దీనికి తోడుగా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ సర్కారుపై కూడా పార్టీ నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో విరుచుకు పడిన సందర్భం మనం స్పష్టంగా చూస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకే ఓవైపు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ జల సాధకుడు కేసీఆర్ గారిని కాళేశ్వరం కమిషన్ పేరిట వేధించే ప్రయత్నాలు ఓవైపు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు గారికి కూడా కమిషన్ పిలుపునిచ్చిన సందర్భం. వారంతా కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం, ఓప్పుడు తెలంగాణ సాధన కోసం ఏ సంకల్పంతో అయితే పనిచేశామో 10 ఏళ్ల పాటు కూడా అదే సంకల్ప బలంతో ఒక మహాయజ్ఞంలా తెలంగాణ పునర్నిర్మాణాన్ని చేపడితే దానిపై బురద జల్లి కేవలం పొలిటికల్గా పరిపాలన చేతకాక కాంగ్రెస్ సర్కార్ ఇదంతా చేస్తుందనే అంశాన్ని ఈ సందర్భంగా నేతలంతా కూడా ప్రస్తావించిన పరిస్థితి, కుండబద్దలు కొట్టిన సందర్భం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే నేనే తప్పు చేయలేదు, తలదించుకునే ప్రసక్తే లేదు, అక్రమ కేసుల్లో జైలుకు పంపాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచనని కూడా కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సందర్భం. ఉద్యమంలో కూడా అనేక రకాల కేసులు ఎదుర్కొన్నాం, ఇంతకంటే తీవ్రమైన నిర్బంధాన్ని, అణచివేతను ఎదుర్కొన్నాం, అప్పుడే భయపడలేదు, ఇప్పుడు భయపడే ప్రసక్తే లేదని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. 100 కేసులు పెట్టినా కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, ఎన్నిసార్లు పిలిచినా వెళ్తాను, ఎన్ని కేసులైనా తెలంగాణ ప్రజల గొంతుకగా వినిపిస్తూనే ఉంటాం, తెలంగాణ ప్రజల గొంతుకగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటామని కూడా కేటీఆర్ గారు ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టిన సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 1.5 కాలంలో మనం చూసాం, తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఏవైతే అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో దానిపై అలుపెరగని పోరాటం ముందుకు సాగుతున్న సందర్భం కూడా మనం చాలా స్పష్టంగా చూసాం.
అనేక కీలకమైన అంశాలపై ఎప్పటికప్పుడు ప్రజలను సంఘటితం చేస్తూ తెలంగాణ సమాజాన్ని చైతన్యపరుస్తూ ముందుకు సాగుతున్న క్రమంలోనే తనపై రాజకీయ కక్షతో కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ఈ కుట్ర కేసులను ప్రజాక్షేత్రంలోనే ఎదుర్కొంటాం, తప్పకుండా న్యాయస్థానాల్లో కూడా వీటిపై న్యాయ పోరాటం చేస్తామని కూడా స్పష్టం చేశారు. అయితే ఇక్కడ ఒక కీలకమైన పరిణామం కూడా నిన్న చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున వేల సంఖ్యలో పార్టీ శ్రేణులంతా కూడా తరలి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ భవన్కు పోలీసులు అక్కడ తాళం వేసిన అంశానికి సంబంధించి ఫోటో ఐటమ్ ఒకటి కనిపిస్తూ ఉంది. గేటుకు తాళం వేసి అక్కడ బయట వాళ్ళంతా కూడా పార్టీ శ్రేణులను నిలువరించే ప్రయత్నం చేశారు. దీనిపై తెలంగాణ వాదులంతా కూడా మండిపడిన పరిస్థితి. తెలంగాణ సాధనలో అత్యంత కీలకమైన పాత్రే కాదు, పూర్తిగా అన్నీ తానై వ్యవహరించిన కీలకమైన వేదిక తెలంగాణ భవన్. అలాంటి తెలంగాణ భవన్కు ఇప్పుడు ఆ గేటుకు తాళం వేయడం అనేది తెలంగాణ వాదులనే కాదు, తెలంగాణ ప్రజలందరినీ కూడా తీవ్రంగా కలిచివేసింది. వారందరిలో కూడా ఆగ్రహ విషయాలు వ్యక్తమైన పరిస్థితి, ఒక భావోద్వేగం కూడా వ్యక్తమైంది. తెలంగాణ భవన్ తెలంగాణ ఉద్యమ ప్రస్థానానికి కేర్ ఆఫ్ అడ్రస్గా, కేంద్ర బిందువుగా, ఒక టీచింగ్ పాయింట్గా తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ భవన్ అంటే ఒక టీచింగ్ పాయింట్. ఉద్యమాన్ని మలుపు తిప్పి ఢిల్లీ మెడలు వంచి కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ సాధించడంలో అత్యంత కీలకమైన ఒక చారిత్రాత్మకమైన పాత్ర పోషించిన తెలంగాణ భవన్ ఆ భవనం గేటుకు తాళం వేయడం అనేది అందరినీ కూడా తీవ్రమైన ఆవేదనకు గురి చేసిన పరిస్థితి. ఈ క్రమంలోనే ఇలాంటి ప్రయత్నాలను ప్రభుత్వం మానుకోవాలని కూడా ప్రతి ఒక్కరు కోరిన సందర్భాన్ని నిన్న మనం చూసాం. అందరూ కూడా ఆవేదనకు గురైన సందర్భాన్ని కూడా మనం చూసాం. మరో కీలకమైన అంశాన్ని చూద్దాం. బీసీ కోటా అవుట్ అంటూ మరో కీలకమైన వార్త కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇక లేనట్టే, పార్టీ కోటాతో సరిపెట్టే యోచన, ఇక 22.79% ఎసరు అంటూ మరో కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. బీసీ డిక్లరేషన్, కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీ డిక్లరేషన్ ఇచ్చిందో ఎన్నికల సందర్భంగా, ఇప్పుడు ఆ ఎన్నికల హామీకి తూట్లు పొడుస్తున్న అంశానికి సంబంధించిన వార్త ఇది. అన్నిటికంటే ముఖ్యంగా 42% రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తాం, బీసీలకు పెద్ద ఎత్తున రిజర్వేషన్లు కల్పిస్తామనే హామీని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల హామీని కేవలం పార్టీ కోటాకు మాత్రమే పరిమితం చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. 22.79% ఎసరు పెట్టే ప్రయత్నం జరుగుతున్న అంశానికి సంబంధించిన కథనం ఇది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు కాంగ్రెస్ పాత్ర, చట్టబద్ధంగా కాకుండా పార్టీ కోటాలో వర్తింపు, మంత్రుల భేటీలో సూత్రప్రాయంగా నిర్ణయం, కేంద్రం కోర్టులోకి బంతిని నెట్టే ప్రయత్నం అంటూ ఈ వార్త కనిపిస్తుంది. వాస్తవానికి చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఓట్లు దండుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క హామీని ఏ విధంగానైతే పక్కన పెడుతున్నారో, పాతరేస్తున్నారో, అదేవిధంగా బీసీలకు కూడా తీవ్రమైన అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ అనే అంశానికి సంబంధించిన కథనం ఇది. కేవలం చట్టబద్ధంగా కాకుండా పార్టీ పరంగా మాత్రమే ఈ రిజర్వేషన్లను అమలు చేస్తామనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ అయితే చేస్తుందో దీనిపై బీసీ వర్గాల్లో, వెనుకబడిన వర్గాల్లో, బలహీన వర్గాల్లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎన్నికల వేళ మాటిచ్చి ఈ మాటను పూర్తిగా తుంగలోకి తొక్కి బీసీలకన్నీ కూడా ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తున్నారనే అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి. మరో కీలకమైన అంశం, మొత్తం వ్యవహారాన్నంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనట్టు కేంద్రం కోర్టులోకి బంతిని నెట్టివేసి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారనే అంశం కూడా ఇక్కడ వివాదాస్పదమవుతోంది. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పాత్ర కావచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే అంశం కావచ్చు, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చర్చించని పరిస్థితి. ఎన్నికల ఏరు దాటాక పూర్తిగా ఈ విధంగా బీసీలను వంచడం సరైన పద్ధతి కాదనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి. ఇందులో కాంగ్రెస్ పార్టీతో పాటు జాతీయ స్థాయిలో ఢిల్లీకి సంబంధించిన రెండు పార్టీలు, ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ, రెండు కూడా బీసీలను వంచిస్తున్నాయి కాబట్టి ఇది సాధ్యం కావడం లేదు. ఈ హామీ కూడా ఇతర 6 గ్యారంటీల లాగే ఇది కూడా పూర్తిగా పాతరేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఒడిశా బాటలోనే ముందుకు సాగుతున్న వైనం, మోసంపై ముందే చెప్పిన నమస్తే తెలంగాణ అంటూ నమస్తే తెలంగాణ ముందు నుంచి కూడా ఈ అంశాన్ని చెప్తూనే ఉంది. కేవలం పార్టీ పరంగా మాత్రమే ఈ రిజర్వేషన్లను పరిమితం చేయాలనే ప్రయత్నం జరుగుతుందనే అంశాన్ని నమస్తే తెలంగాణ అనేక సందర్భాల్లో కూడా కథనాలు ప్రచురించిన సందర్భం. నమస్తే తెలంగాణ చెప్పిన అంశం ఈరోజు వాస్తవం అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం, స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్లను 42%కి పెంచి 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం మేనిఫెస్టోలో, అలాగే
వివిధ బహిరంగ సభల్లో పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఢిల్లీ పెద్దలు వచ్చి ప్రచారం చేసిన సందర్భంలో వారు కూడా ప్రస్తావించిన పరిస్థితి. కానీ ఇప్పుడు పూర్తిగా బీసీలకు వెన్నుపోటు పొడుస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన అనేక హామీలను ఏ విధంగా పాతరేశారో, బీసీలకు ఇచ్చిన ఈ కీలకమైన హామీని కూడా పూర్తిగా కామారెడ్డి డిక్లరేషన్ను తుంగలో తొక్కి బీసీలకు కాంగ్రెస్ సర్కార్ అలాగే ఢిల్లీ పార్టీలు రెండు కూడా వెన్నుపోటు పడిచాయనే అంశానికి సంబంధించిన వార్త ఇది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు, సహించే ప్రసక్తి లేదని బీసీ సమాజం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరో కీలకమైన వార్త, పొంగులేటికి తలంటూ అంటూ వార్త కనిపిస్తోంది. సీఎం సూచనలతో మంత్రిపై విరుచుకుపడ్డ పీసీసీ చీఫ్ అంటూ ఈ కథనం. స్థానిక ఎన్నికల వ్యవహారంలో బయటపడిన విభేదాలు, సీఎంను కాదని ముందుగానే ఎన్నికల వివరాలు వెల్లడించిన పొంగులేటి, మంత్రి తీరుపై సీఎం సీరియస్, మహేష్ గౌడ్ ద్వారా మందలింపు, ఇతర శాఖలు వేలు ఎందుకు పెడుతున్నారన్న పీసీసీ అధ్యక్షుడు అంటూ ఈ వార్త కనిపిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్లో ఇప్పటికే మనం చూసాం, మంత్రుల మధ్య కూడా విభేదాలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్న పరిస్థితి. మంత్రివర్గ విస్తరణ సందర్భంగా కూడా అవి మరింత ఆజ్యం పోసిన సందర్భం. ఈ క్రమంలోనే ఇతర శాఖల్లో వేలెందుకు పెడుతున్నారని పీసీసీ చీఫ్ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంశానికి సంబంధించిన కథనం ఇది. ఇక సెకండ్ పేజ్ చూసే ముందు రైతులందరికీ పెట్టుబడి సాయం అంటూ ఒక వార్త కూడా కనిపిస్తోంది. అలాగే గోదావరి బనకచెర్లపై ఏపీ దూకుడు అంటూ ఒక వార్త కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆ అంశానికి సంబంధించి కూడా మనం చర్చిద్దాం. అయితే సెకండ్ పేజ్కు సంబంధించి ఒకసారి చూద్దాం. స్థానికంలో మట్టి కరిపిద్దామని నిన్న కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపుకు సంబంధించిన వార్త ఇక్కడ కనిపిస్తూ ఉంది. తెలంగాణ భవన్కు చేరుకున్న కేటీఆర్ గారిని హరీష్ రావు గారు నిన్న ఆలింగనం చేసుకుంటున్న ఫోటో ఐటమ్ కూడా మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఆత్మీయ ఆలింగనం పేరిట ఈ వార్త. ఇక్కడ నిన్న కేటీఆర్ గారు విచారణ తరువాత తెలంగాణ భవన్కు చేరుకున్న సందర్భంలో హరీష్ రావు గారు కూడా మీడియాతో మాట్లాడారు. వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడిన సందర్భం. ఈ క్రమంలోనే కేటీఆర్ వ్యక్తి కాదు సమూహ శక్తి అని హరీష్ రావు గారు కుండబద్దలు కొట్టారు. తుమ్మినా దగ్గినా కేసు పెడుతుండు ముఖ్యమంత్రి, 18 నెలల్లో 14 కేసులు పెట్టిండు, కేటీఆర్ను ముట్టుకుంటే భస్మం అయిపోతావు, రేవంత్ రెడ్డికి హరీష్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ అంటూ నిన్న ఆయన స్పష్టం చేసిన సందర్భం. కేటీఆర్ వ్యక్తి కాదు సమూహ శక్తి అని నిన్న ఆయన స్పష్టం చేసిన సందర్భం కూడా మనకు కనిపించింది. పార్టీ శ్రేణిలో కూడా పెద్ద ఎత్తున ఉత్సాహం కనిపించిన పరిస్థితి. ఇలాంటి అక్రమ కేసులను ఎదుర్కొంటాం, తప్పకుండా ఒక శక్తి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక సమూహ శక్తి, ఆయనను ముట్టుకుంటే భస్మమైపోతుంది కాంగ్రెస్ పార్టీ, అలాగే కాంగ్రెస్ సర్కార్, ముఖ్యమంత్రి కూడా అని నిన్న హరీష్ రావు గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అంశానికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా కొంత అస్వస్థత ఉన్నప్పటికీ కూడా హరీష్ రావు గారు నిన్న తెలంగాణ భవన్లో వేచి ఉన్న పరిస్థితి. పార్టీ శ్రేణులందరితో కూడా ఆయన సమావేశమైన సందర్భం. ఈ క్రమంలోనే ఆయన సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు, దవాఖానాలో చేరిక అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. సోమవారం ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు తెలంగాణ భవన్లో ఉన్నారు హరీష్ రావు గారు. దాని తర్వాత అస్వస్థతకు గురవడంతో ఆయనను సన్షైన్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు బేగంపేటలో. దాని తర్వాత చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే దవాఖానాలో చేరిన హరీష్ రావు గారిని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా నిన్న తెలుసుకున్నారు. ఇక పాలన చేతగాకే కేసులు అంటూ వార్త కనిపిస్తోంది. కేసులు కమిషన్లే రేవంత్ సర్కార్ విధానం అంటూ నిన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసిన అంశానికి సంబంధించిన వార్త కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది ముమ్మాడికి అక్రమ కేసు అంటూ ఇతర నేతలంతా కూడా స్పందించారు. 100 సార్లు అడిగినా అవే చెప్తా అంటూ నిన్న కేటీఆర్ గారు కూడా స్పష్టం చేశారు. ఏసీబీ ప్రశ్నలకు కేటీఆర్ జవాబు, అడిగిన ప్రశ్నలే అడిగిన అధికారులు. అయినా 8 గంటల పాటు విచారణ, కేటీఆర్ ఫోన్లు స్వాధీనానికి యత్నం, గతంలో వాడిన ఫోన్లను 18న సమర్పించాలన్న ఏసీబీ, త్వరలో అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు, ఇదే కేసులో మరోసారి కేటీఆర్ను విచారించే అవకాశం అంటూ కూడా ఈ కథనం కనిపిస్తూ ఉంది. గతంలో అడిగిన ప్రశ్నలే మరోసారి 100 సార్లు అడిగారు, కానీ ఓపికగా ఒక చట్టాన్ని గౌరవించే పౌరుడిగా పూర్తి సమాధానాలు, వివరాలతో కూడిన అన్ని రకాల వివరాలతో కూడిన సమాధానాలు చెప్పినట్టుగా నిన్న కేటీఆర్ గారు వెల్లడించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకమైన రేసును నిర్వహించేందుకు ప్రపంచ దేశాలతో పోటీపడి ఏ విధంగా హైదరాబాద్కు తీసుకొచ్చిందో అనే అంశాన్ని కూడా ఆయన వివరించినట్టుగా తెలుస్తోంది. ఇది కేవలం తెలంగాణకు గర్వకారణమే కాదు, దేశానికే గర్వకారణం. ఎందుకోసం అంటే దేశంలోనే ప్రపంచంలోనే అనేక దేశాలు కూడా ఈ రేసు నిర్వహణ కోసం పోటీ పడుతూ ఉంటాయి. కానీ వాటన్నిటినీ కాదని ఒక రెడ్ కార్పెట్ వేసి హైదరాబాద్లో గ్రీన్ ఎనర్జీ రంగంలో, ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలకు స్కోప్ ఉంటుంది. కాబట్టి తెలంగాణ యువత అవకాశాల కోసమే తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయం. తెలంగాణ ఆర్థిక చోదక శక్తిగా కూడా హైదరాబాద్ను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో భాగంగా తీసుకొచ్చిన ఈ రేసును తప్పుపట్టడం అంటే తెలంగాణ ఆర్థిక ప్రయోజనాలను, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రగతిని దెబ్బతీయడమైన అంశాన్ని కూడా నిన్న కేటీఆర్ గారు కుండబద్దలు కొట్టిన సందర్భం. అనేక కీలకమైన ప్రాజెక్టులు, గూగుల్ కావచ్చు,
అలాగే అమెజాన్ కావచ్చు, అనేక కీలకమైన కంపెనీలను డ్రీమ్ డెస్టినేషన్గా హైదరాబాద్ను మార్చిన పరిస్థితి. పెట్టుబడుల ప్రవాహంతో తెలంగాణను ఒక డ్రీమ్ డెస్టినేషన్గా మార్చారు. కానీ ఇప్పుడు పూర్తిగా పరిస్థితి ఢిల్లీ పార్టీల చేతిలోకి వెళ్ళిన తర్వాత తెలంగాణ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందనే అంశాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించిన పరిస్థితి. పార్టీ నేతలంతా కూడా స్పందించారు. ప్రశ్నించే గొంతులపై రేవంత్ రెడ్డి కత్తి అంటూ జీవన్ రెడ్డి గారు కూడా స్పందించిన పరిస్థితి. అలాగే ఇతర నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇలాంటి అక్రమ కేసులతో బీఆర్ఎస్ని ఏం చేయలేరని కూడా పార్టీ శ్రేణులంతా కూడా స్పష్టం చేసిన సందర్భం మనకు నిన్న క్షేత్రస్థాయిలో కనిపించింది. ఒకసారి సాక్షి పత్రికలో వచ్చిన కథనాలు చూద్దాం. సాక్షిలో అన్నిటికంటే ముఖ్యంగా 2 దశల్లో జనగణన అంటూ వార్త కనిపిస్తుంది. జనగణన 2027కు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా, అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల. దేశవ్యాప్తంగా 2027 మార్చి 1 నాటికి పూర్తి కానున్న ప్రక్రియ అంటూ వార్త కనిపిస్తోంది. లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో 2026 అక్టోబర్ 1 నాటికి పూర్తి. జనగణనతో పాటు కులగణన చేపట్టనున్న ప్రభుత్వం అంటూ ఈ వార్త. లెక్క తేలక ముందే పునర్విభజన అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా 2027 మార్చిలో పూర్తి కానున్న జనగణన, 2026 చివరిలోనే డీలిమిటేషన్ కమిటీ వేసే ఛాన్స్. అయినా 2027 లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్. విభజన చట్టం ప్రకారం 153 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలు. తాజా జనాభా లెక్కల ప్రకారం ఆ సంఖ్యలు మారే అవకాశం అంటూ ఈ వార్త కూడా కనిపిస్తుంది. ఓవైపు జనగణన, మరోవైపు కులగణనకు సంబంధించిన ప్రక్రియతో పాటుగా డీలిమిటేషన్ ప్రక్రియ కూడా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న, అందరిలో కూడా ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తున్న డీలిమిటేషన్కు సంబంధించిన అంశం కూడా లెక్క తేలక ముందే పునర్విభజన జరిగే అవకాశం ఉన్నట్టుగా ఈ కథనం కనిపిస్తూ ఉంది. అయితే ప్రక్రియను ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. విభజన చట్టం ప్రకారం అయితే అసెంబ్లీ స్థానాలు 153, అలాగే లోక్సభ స్థానాలు 25కు పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఒక అంచనా కనిపిస్తుంది. తాజా జనాభా లెక్కల ప్రకారం ఆ సంఖ్యలు మారే అవకాశం ఉన్నట్టుగా కూడా అంచనా వేస్తూ ఉన్నారు. జనాభా ప్రాతిపదికన గనక పునర్విభజన చేపడితే అది దక్షిణాది రాష్ట్రాలకు, తెలంగాణ రాష్ట్రాలకు కూడా తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే అనేక రకాల అభ్యంతరాలను బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేసింది. గతంలోని కేంద్ర ప్రభుత్వాలు దశాబ్దాల పాటు కొనసాగించిన కుటుంబ నియంత్రణను పగడ్బందీగా అమలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ కూడా నిలిచిన పరిస్థితి. ఈ క్రమంలోనే తగ్గుతున్న జనాభాను ఒక బూచిగా చూపించి ఒకవేళ గనక ఎంపీ సీట్ల స్థానాలను గనక తగ్గిస్తే దానిపై తప్పకుండా ఉద్యమం చేస్తామని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా స్పష్టం చేసిన సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది అత్యంత ఆసక్తికరంగా మారుతుంది. ఇంకోసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో కూడా అత్యంత కీలకమైన వార్త కనిపిస్తోంది. రెడీ టు గో టు జైల్ 100 times ఫర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కేటీఆర్ అంటూ వార్త. సేస్ ఫార్ములా ఈ రేస్ కేస్ ఏ డైవర్షనరీ టాక్టిక్ డిప్లాయిడ్ బై రేవంత్ అంటూ ఈ వార్త మనకు కనిపిస్తోంది. రెడీ టు గో టు జైల్ అంటూ నిన్న కుండబద్దలు కొట్టారు మరోసారి కేటీఆర్ గారు. ఒక్కసారి కాదు, 100 times ఫర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంటూ ఆయన చాలా సూటిగా, చాలా స్పష్టంగా చెప్పారు. 100 సార్లు జైలుకి వెళ్ళినా కానీ తాను సిద్ధమై హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం ఈ కీలకమైన ప్రతిష్టాత్మకమైన ఈ రేసును, ఫార్ములా ఈ రేసును హైదరాబాద్కు తీసుకొచ్చాం. ఈ రేసు నిర్వహణ అనేది అత్యంత ప్రతిష్టాత్మకం. ప్రపంచ దేశాలన్నీ కూడా వేల సంఖ్యలో ఈ రేసు నిర్వహణ కోసం వారంతా కూడా వెహికల్లతో ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వాటన్నిటినీ కూడా అధిగమించి హైదరాబాద్ కోసం తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టును, ఈ కీలకమైన రేసును అర్ధాంతరంగా నిలిపివేయడం అనేది అత్యంత దారుణమైన విషయం. రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రతిష్టను పెంచే ప్రాజెక్టులను, రేసులను దెబ్బతీయడం అంటే అది తెలంగాణ కూర్చున్న కొమ్మను నరుకోవడమే, తెలంగాణకు వెన్నుపోటు పొడవడమే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన సందర్భం కనిపించింది. హిట్టింగ్ అవుట్ ఎట్ the Congress government for misusing investigation agencies to target opposition leaders through false cases. BRS working president KTR declared that he was willing to go to jail not once but 100 times for his efforts in improving Hyderabad's brand image. He called the Formula E race case a diversionary tactic deployed by Chief Minister Ravant Reddy ahead to the local body elections as the latter was unable to deliver electoral promises అంటూ ఈ వార్త కనిపిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక మాత్రమే ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ టెక్నిక్లను ప్రభుత్వం అమలు చేస్తుంది. కానీ ప్రజల్లో చైతన్యం పెరిగిపోయింది. తెలంగాణ సమాజంలో చైతన్య స్థాయి ఏ విధంగా ఉంటుందో మనం ఉద్యమ సందర్భంలో మనం చూసాం. అలాగే ప్రస్తుతం ప్రతి అంశంపై కూడా ఏ విధంగా కూలంకషంగా తెలంగాణ సమాజం, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, పెద్ద ఎత్తున ఏ విధంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు అవన్నీ కూడా చూస్తున్న నేపథ్యంలోనే ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ చర్యలు, ఇలాంటి ప్రయత్నాలు ఢిల్లీ పార్టీలు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, 2 పార్టీలు చేసినా కానీ తెలంగాణ
సమాజం చైతన్యవంతమైన తెలంగాణ సమాజం తప్పకుండా వీటన్నిటిని కూడా గ్రహిస్తుంది, గుర్తిస్తుంది, సరైన సమయంలో తప్పకుండా గుణపాఠం చెబుతుందని కూడా కేటీఆర్ గారు నిన్న స్పష్టంగా చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.